నమస్తే. వడ్డేపల్లి రామకృష్ణ. భారతదేశంలోనే కాదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవిది ఒక సంచలనంగా మారింది. ఈ ఐబొమ్మ రవి తను ఉండేటటువంటి దేశంలో ఈ పైరసీ నిర్వహిస్తున్నాడు కాబట్టి ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించాలనేది ఇందులో ప్రధానమైంది. సరే, అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతన్ని హైకోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవికి బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. కేవలం సమాజంలో ఎంటర్టైన్మెంట్ కొరకు ఈ యొక్క సినిమాల్ని కళాపోషణ అనే పద్ధతిలో, ఆర్ట్ అనే పద్ధతిలో వస్తున్నాయి. కానీ సినిమాలన్నీ కళల్ని పోషించటంలో 64 కళలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్క దాన్ని పోషించటంలో సఫలీకృతం అవుతుందా ఈ యొక్క సినీ పరిశ్రమ? లేదు. అశ్లీల పదజాలం, డబుల్ మీనింగ్ పదాలు, అంగాంగ ప్రదర్శన, డ్యాన్సులు ఈ యొక్క యువతరం మీద చాలా ప్రభావాన్ని చూపెట్టడమే కాకుండా వీళ్ళని చెడు దిశలో మార్గంలో పోవటానికి ప్రధానమైనటువంటి కారణంగా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ ఉన్నది. ఈ చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఏదో కొద్ది మంది చేతులలో ఉండి ఈ యొక్క ఆర్ట్ అనే దాన్ని పెడర్థాలు తీసుకొచ్చే విధంగా ఉన్నదాన్ని ఈ సమాజం మొత్తం కూడా ఖండించాల్సినటువంటి అవసరం, ఈ యొక్క కళా విలువలు లేనటువంటి ఈ యొక్క చలనచిత్రానికి దూరంగా ఉండటమే కాకుండా బహిష్కరించవలసిందిగా ఒక పిలుపునిద్దాం. ఐబొమ్మ రవి చేసినటువంటి ఇందులో అయితే సైబర్ క్రైమ్ వాళ్ళు కేసు చేశారు. సైబర్ క్రైమ్ వాళ్ళకి చేసినట్లయితే ఇదే సైబర్ క్రైమ్ వాళ్ళని నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. చలనచిత్రాల్లో వచ్చేటటువంటి అశ్లీల పదజాలం, అంగాంగ ప్రదర్శన, డబుల్ మీనింగ్స్, ఆర్ట్ అనే దానికి పెడార్థాలు తీసేటటువంటి ఈ యొక్క దర్శకులు, నిర్మాతలు, అదే రకంగా సమాజానికి చేటు చేసేటటువంటి శీతల పానీయాలు మరియు ఆహార పదార్థాలు, వీటన్ని తీసేటటువంటి ఈ యొక్క హీరోస్ మరియు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజంగా మీరు సమాజ హితం కొరకు మీరు చేసినట్లయితే ఒక ఐబొమ్మ రవి సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కడు ఐబొమ్మ రవిగానే ఉంటున్నాడు. కాబట్టి ఐబొమ్మ రవి చేసినటువంటిది చట్ట ప్రకారంగా ఉందా, చట్ట వ్యతిరేకత ఉన్నది అనేది చట్టాలు నిర్ణయిస్తాయి. కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ యొక్క హీరోల మీద, హీరోయిన్ల మీద, ప్రొడ్యూసర్స్ మీద, డైరెక్టర్స్ మీద కూడా మీరు మీ దృష్టిని మరల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజానికి మేలు చేయని, హితం కానీ ఎలాంటి చర్య ఈ సినీ పరిశ్రమ చేసినా దాన్ని మీరు కేసు రూపంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నొక్కి వక్కానిస్తున్నాం. అదే రకంగా కోర్టులు కూడా సుమోటోగా ఇలాంటి వాటి మీద, సెన్సార్ బోర్డు కూడా సుమోటోగా అలాంటి అశ్లీలతని సమాజంని పెడదోవలు పట్టించేటటువంటి కుట్రలో భాగంగా ఒక పెద్ద భాగస్వామ్యమై ఉన్నది తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ, అదే రకంగా తెలుగు చిత్ర పరిశ్రమ అనాలి. కాబట్టి దీని మీద సరైనటువంటి చర్యలు సెన్సార్ బోర్డు, అదే రకంగా ఈ యొక్క సైబర్ క్రైము, అదే రకంగా ఈ యొక్క చట్టాలు కూడా, అంటే ఈ యొక్క కోర్టులు కూడా, న్యాయమూర్తులు కూడా దీని మీద ఒక చక్కటి న్యాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. యువతని పెడదో పట్టనించకుండా ఉండేటటువంటి సినిమాలని మనం ఆహ్వానించి సమాజంలో ఒక మంచిని, ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణాన్ని మనం నెలకొల్పుదామని ఈ రకంగా పిలిపిస్తున్నాం. నమస్తే. మీ వడ్డేపల్లి రామకృష్ణ.